ఉచిత ప్రయాణాన్ని పొంది 191 కోట్ల మొత్తాన్ని ఆదా చేసుకోవడం జరిగింది. సన్న బియ్యం పంపిణీ పథకం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం పేద ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు రూపొందించబడింది. ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2025 మార్చి 30 ఉగాది పర్వదినం రోజున హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ప్రారంభించారు. జిల్లాలో 3,26,000 ఆహార భద్రతా కార్డుదారులకు సాధారణంగా 6 కిలోల బియ్యం చొప్పున సభ్యుల సంఖ్యపై పరిమితి లేకుండా మరియు అంత్యోదయ అన్నపూర్ణ కార్డుదారులకు అదనంగా 10 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్ర ఆదేశాల ప్రకారం 3 నెలల రేషన్ కార్డు ఒకేసారి పంపిణీ అనగా జూన్, జూలై మరియు ఆగస్టు 2025 మాసంలో గాను 18,766 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. రేషన్ కార్డు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2025 జూలై 14 రోజున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి నందు ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 36,812 కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం జరిగింది. మరియు వీటితో పాటు 70,932 సభ్యుల పేర్లను చేర్చడం జరిగింది. గత ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం రేషన్ కార్డులు 3,24,000. వీటిలో మొత్తం సభ్యులు 9,31,000. ప్రస్తుతం కొత్త కార్డులు మరియు పేర్లు నమోదు చేసుకున్న వారితో ఉన్న సంఖ్య 3,60,000. మొత్తం సభ్యులు రోడ్లు మరియు భవనాలు జిల్లాలో వివిధ గ్రాంట్ల కింద 68 పనులకు గాను 776 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. పనులు వివిధ దశల్లో పురోగతిలో కలవు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా 10 కోట్లతో కోదాడు పట్టణ పరిధిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మంజూరు చేయబడింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా వివిధ పథకాలు అగు సిఎస్ఆర్, ఎంఆర్ఆర్, ఎన్డిఎఫ్ మరియు ఆరోగ్య ఉప కేంద్రం నిధుల ద్వారా 385 పనులకు గాను 261 కోట్ల రూపాయలు మంజూరై 89 పనులు పూర్తయి మిగిలినవి పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో గీత కార్మికుల సంక్షేమం కార్యక్రమం కింద 17 మంది మరణించిన కుటుంబాలకు 26 మంది శాశ్వత మరియు 39 మంది తాత్కాలిక వికలాంగులకు మొత్తం 82 మంది గీత కార్మికులకు 2,18,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా మంజూరు చేయడం జరిగింది. గీత కార్మికుల శ్రేయస్సు కోసం 2025 సంవత్సరంలో 11,300 ఈత మరియు తాటి మొక్కలను నాటడం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపు జిల్లాలో ఇప్పటి వరకు 2,404 నమోదు చేసుకున్న ఎలక్ట్రిక్
వాహనాలకు పన్ను మినహాయించడం జరిగింది. మెరుగైన ప్రజా రవాణా సేవల కొరకు ఆర్టీసీ సంస్థ 79 ఎలక్ట్రిక్ బస్సులు ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది. ప్రజలకు మెరుగైన రక్షణ పద్ధతులు కల్పిస్తూ జిల్లా పోలీస్ శాఖ నిర్విరామంగా పనిచేస్తుంది. పోలీస్ సిబ్బంది అందరూ 24 గంటలు విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రజలకు సేవలు అందించడంలో ముందున్నారు. పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం పౌరులు చట్ట పరిధిలో నడుచుకునేలా చూడడం, ప్రజలకు చట్టాల గురించి శిక్షణ గురించి వివరించడం, గ్రామాల్లో పట్టణాల్లో ప్రశాంత వాతావరణం కలిగి ఉండాలని ఉద్దేశంతో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పోలీసు మహిళా రక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో షీ టీమ్స్ బృందాలు పనిచేస్తున్నాయి. మహిళల విద్యార్థుల రక్షణ కోసం సంక్షేమం కోసం షీ టీమ్స్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యా సంస్థలు కాలనీల్లో 215 అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిరాధారణ గురైన వెట్టి చాకిరి గురైన తప్పిపోయిన పిల్లలను సంరక్షించడం జరుగుతున్నది. ప్రియ మిత్రులారా, చారిత్రాత్మక సూర్యాపేట జిల్లాలో రోడ్లు మరియు భవనాలు జిల్లాలో వివిధ గ్రాంట్ల కింద 68 పనులకు గాను 776 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. పనులు వివిధ దశల్లో పురోగతిలో కలవు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా 10 కోట్లతో కోదాడు పట్టణ పరిధిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మంజూరు చేయబడింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా వివిధ పథకాలు అగు సిఎస్ఆర్, ఎంఆర్ఆర్, ఎన్డిఎఫ్ మరియు ఆరోగ్య ఉప కేంద్రం నిధుల ద్వారా 385 పనులకు గాను 261 కోట్ల రూపాయలు మంజూరై 89 పనులు పూర్తయి మిగిలినవి పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో గీత కార్మికుల సంక్షేమం కార్యక్రమం కింద 17 మంది మరణించిన కుటుంబాలకు 26 మంది శాశ్వత మరియు 39 మంది తాత్కాలిక వికలాంగులకు మొత్తం 82 మంది గీత కార్మికులకు 2,18,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా మంజూరు చేయడం జరిగింది. గీత కార్మికుల శ్రేయస్సు కోసం 2025 సంవత్సరంలో 11,300 ఈత మరియు తాటి మొక్కలను నాటడం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపు జిల్లాలో ఇప్పటి వరకు 2,404 నమోదు చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయించడం జరిగింది. మెరుగైన ప్రజా రవాణా సేవల కొరకు ఆర్టీసీ సంస్థ 79 ఎలక్ట్రిక్ బస్సులు ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది. ప్రజలకు మెరుగైన రక్షణ పద్ధతులు కల్పిస్తూ జిల్లా పోలీస్ శాఖ నిర్విరామంగా పనిచేస్తుంది. పోలీస్ సిబ్బంది అందరూ 24 గంటలు విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రజలకు సేవలు అందించడంలో ముందున్నారు. పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం పౌరులు చట్ట పరిధిలో నడుచుకునేలా చూడడం, ప్రజలకు చట్టాల గురించి శిక్షణ గురించి వివరించడం, గ్రామాల్లో పట్టణాల్లో ప్రశాంత వాతావరణం కలిగి ఉండాలని ఉద్దేశంతో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పోలీసు మహిళా రక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో షీ టీమ్స్ బృందాలు పనిచేస్తున్నాయి. మహిళల విద్యార్థుల రక్షణ కోసం సంక్షేమం కోసం షీ టీమ్స్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యా సంస్థలు కాలనీల్లో
215 అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిరాధారణ గురైన, వెట్టి చాకిరి గురైన, తప్పిపోయిన పిల్లలను సంరక్షించడం జరుగుతున్నది. ప్రియ మిత్రులారా, చారిత్రాత్మక సూర్యాపేట జిల్లాలో